వై డోంట్ యూ స్టిక్ టు మోడలింగ్ ఓన్లీ, తెలుగు సీరియల్స్ ఎందుకు చేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా విన్నారు కదా. కో ఆర్టిస్ట్ దగ్గర కొంచెం సీనియర్, అప్పట్లో సీనియర్ వాళ్ళు. సో నా ఫస్ట్ ఆర్ సెకండ్ సీరియల్లో అలా కామెంట్స్ కూడా వచ్చేస్తారు, ఎందుకు వస్తారు ఇక్కడ, నువ్వు మోడల్ కదా ఇంతకుముందు అంటే, అవును మోడల్ అంటే అదే చేయొచ్చు కదా మరి, ఇక్కడ ఎందుకు వచ్చారు మా టైం వేస్ట్ చేయడానికి, అలా బాగుందే డైరెక్ట్గా చెప్పేవారు. బికాస్ ఐ వాజ్ న్యూ ఎట్ దట్ టైమ్ బట్ యు ఆర్ వెరీ యంగ్ కదా, అంటే బ్యాడ్ గా వెరీ తీసుకో. యంగ్ ఐ వాజ్, యా ఆఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ విత్ ఆల్ దాట్. అండ్ ఇంకా హారబుల్ రిమార్క్స్ కూడా, యూనో జస్ట్ బికాస్ ఐ వాజ్ నాట్ అ తెలుగు, ఐ వాజ్ అ నార్త్ ఇండియన్ కదా, సో దాని మీద కూడా కామెంట్ చేయడం. వీళ్ళకి ఏమి ఉండవండి సెంటిమెంట్లు, వీళ్ళకి ఏమి ఉండదు, చూడు ఎలా మాట్లాడుతున్నాను, చూడు ఎలా, అరే నేను ఐ వాజ్ లైక్ లిటరలీ కాలేజ్ నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను, నేను ఎలా ఉంటాను, అండ్ వాళ్ళు ఓకే ఈ ఫీల్డ్లో ఉండి ముదిరిపోయిన ఉండొచ్చు వాళ్ళు, నేను అప్పుడే వచ్చాను కదా, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండడం నాకు అలవాటే. అండ్ ఐ వుడ్ నాట్ అండర్స్టాండ్ లైక్ యూనో షూటింగ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఒక పిక్నిక్ లాగా అనిపించేది, లైక్ నేను లైఫ్ లాంగ్ చేసిన డ్రీమ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ అంటే ఎంత ఎక్సైట్మెంట్లో ఉండేదాన్ని, అంత ఫ్యాట్. సో అలా స్టార్టింగ్లో వచ్చేవి కామెంట్స్, బట్ ఐ ఫీల్ దట్ యునో I always took it in a way that I have to do it and prove myself అని చెప్పి, which I did. ఓకే. After that సేమ్ ఆర్టిస్ట్ బయట కలిస్తే హాయ్ ఎలా ఉన్నారు ఆ టైప్లో మారిపోయింది టోన్. ఓకే ఓకే, నాకు అన్నీ తెలుసులేరా. అప్పట్లో కూడా దే యూస్ టు థింక్ దట్ ప్రాబ్లీ ఐ కాంట్ అండర్స్టాండ్ ఆల్సో. ఓకే. కానీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఎంటైర్లీ, ఒక పర్సన్ వైబ్ కానీ వాళ్ళ టోన్తో అన్ని ఎక్స్ప్రెషన్స్ తో అర్థమైపోతుంది. అర్థమవుతుంది కదా. సో దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, నేను బాగా ఆలోచించేదాన్ని దట్ అలా ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకుని ఏమైతే చెప్పారు దీని అర్థం ఏంటి అని నాకు మెల్లమెల్లగా ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ పీపుల్ ఆర్ సో మీన్. అది బట్ మీరు ఎంటైర్ సీరియల్స్ లోనే నేర్చేసుకున్నారు అయితే తెలుగు మొత్తం. మా జాబే టాకింగ్ కదా, మ్మ్. సో మాట్లాడి డైలాగ్స్ పేజెస్ చెప్పి మొత్తం నేర్చేసుకున్నాను. ఓకే ఓకే. ఇంకా కొన్ని వర్డ్స్ అయితే తెలుగు స్పీకింగ్ వాళ్ళకి కూడా తెలియదు, బికాజ్ సీరియల్లో అంత ఫ్లవరీ వర్డ్స్ వాడతారు కదా. అవునవును. ఓకే, అదనమాట. చాలా పద్ధతిగా అలా. Yeah. అండ్ మీరు అన్నట్టుగా ఇందాక ఆ ముద్రపోయిన పీపుల్ ఇట్లాంటి జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు కదా. Yeah. సో అలా బాగా అంటే లైక్ నెగటివ్ ఆస్పెక్ట్ ఏమైనా గుర్తుందా బాగా, ఒక మెమరీ కానీ ఏదైనా సిచ్యువేషన్ లైక్ దాట్? This was one of them, and then అంటే ఐ వుడ్ సే దట్ యునో ఇనిషియలీ నేను కొత్తగా ఉన్నప్పుడు నేను ఇలాంటి కొన్ని తప్పులు చేశాను. ఏంటంటే బీయింగ్ నైస్ టు ఎవ్రీ వన్ అండ్ థింకింగ్ దట్ ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటున్నారంటే నిజంగానే అది ఫ్రెండ్లీనెస్సే అనుకునేదాన్ని, బట్ అది ఫ్రెండ్లీనెస్ కాదు, అది ఇంకొకటి అని చెప్పి మెల్లిమెల్లిగా అర్థం అవ్వడం. ఎన్ని ఇయర్స్ లో అర్థమైంది మీకు? నాకు 2-3 yearsలో అర్థమైపోయింది. సి బికాజ్ టీవీ వాజ్ అ వెరీ సేఫ్ స్పేస్, స్టార్టింగ్ నుంచి కూడా చాలా సేఫ్ స్పేస్ అనమాట. బికాజ్ వీ వర్ ట్రీటెడ్ లైక్ క్వీన్స్ ఇన్ టీవీ యునో, బికాస్ ఆ టైంలో ఏంటి ఇప్పుడు కూడా టీవీ ఈజ్ డామినేటెడ్ బై విమెన్ ఓరియంటెడ్ స్టోరీస్, రైట్? సో వీ వర్ ట్రీటెడ్ లైక్ క్వీన్స్. అదే మూవీస్లో అయితే ఇట్స్ ఆల్ అబౌట్ హీరోయిజం కదా, సో అక్కడ మేల్ ఆర్టిస్ట్కి ఎక్కువ ఇది ఉంటుంది. నేను ఎప్పుడైతే టీవీ నుంచి కొన్ని మూవీ ఆఫర్స్ నాకు వచ్చాయి, మూవీస్ చేయడం స్టార్ట్ చేశాను, టిల్ దెన్ ఆల్సో ఇట్ వాజ్ ఫైన్ బికాజ్ ఐ వాజ్ డూయింగ్ లైక్ యునో గుడ్ క్యారెక్టర్స్ ఓన్లీ. బట్ ఎప్పుడు నాకు అర్థమైంది అంటే ఎవరైనా లెట్స్ గో అవుట్, లెట్స్ హ్యావ్ డిన్నర్, లెట్స్ గో ఫర్ అ డ్రైవ్ ఇవన్నీ అంటే ఇవి అవి కాదు. అదే ఇది అంటే డిన్నర్ కాదు. అది నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది. అండ్ ఐ యూస్ టు సే ఎస్, ఐ యూస్ టు ఏముంది కలిసి పని చేసాం కదా, ఏముంది లైక్ హౌ కాలేజ్లో ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కదా. సో ఐ యూస్ టు బి లైక్ దట్, బట్ దెన్ దాని అర్థం వేరు అని చెప్పి మెల్లిమెల్లిగా నాకు అర్థమైంది. అర్థమైన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయి, ఎందుకు? ఓకే చెప్పండి మా కోసం. ఓకే, సో ఐ వాజ్ ఇన్ ఫిల్మ్ సిటీ అండ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ టెలిఫిల్మ్ అనుకుంటా. అండ్ దెర్ వాజ్ దిస్ రియలీ సీనియర్ యాక్టర్, ఇక్కడి నుంచి కాదు కానీ ఇక్కడ వాళ్ళతో కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇక్కడి నుంచి కాదు ఆయన స్పెసిఫిక్లీ. అండ్ హీ వాజ్ లైక్ ఫుల్ టీమ్తో పాటు లెట్స్ హ్యావ్ డిన్నర్ అని అన్నారు. ఓకే.
సో నేను అనుకున్నా వావ్, ఆయన నన్ను డిన్నర్కి పిలిచారు, నేను నా ఇంట్లో కాల్ చేసి ఆయన పిలిచారు నన్ను డిన్నర్కి అని చెప్పి నేను ఫుల్ ఎక్సైటెడ్. సీనియర్ యాక్టర్ అప్పట్లో. సీనియర్ యాక్టర్ అప్పట్లో. సో మేము వెళ్ళాము అండ్ దే వర్ ఫ్యూ మోర్ పీపుల్, బట్ ఐ డిడ్ నాట్ నో దట్ ఎవ్రీ వన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఓకే, సో ఒక డిన్నర్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతున్నారు. ఓన్లీ వీ బోత్ వర్ లెఫ్ట్ ఆన్ ద టేబుల్. అండ్ దెన్ కేమ్ ద ఐకానిక్ డైలాగ్ విచ్ ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ వాడతారు. ఇది ఎవరైనా యంగ్ యాక్ట్రెసెస్ చూస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ యు ఆర్ సో బ్యూటిఫుల్. కమాన్, స్టార్ట్ అయింది. యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ డస్ నాట్ మీన్ యు ఆర్ బ్యూటిఫుల్ ఆర్ ఎనీథింగ్. అది వేరేలాగా అర్థం చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. బికాజ్ ఆఫ్టర్ దాట్ what led to it was, you know, that he was obviously trying to woo me or whatever, but I was like, okay, fine. నాకు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే థ్యాంక్ఫుల్లీ నాకు మైండ్ కొంచెం పని చేస్తుంది అండ్ ఐఎమ్ ఏబుల్ టు డిస్ట్రాక్ట్ ద పర్సన్. 2-3 times నేను ఇది ఫేస్ చేశాను అండ్ ఐఎమ్ ఏబుల్ టు డిస్ట్రాక్ట్ ద పర్సన్. టాలెంటెడ్, ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే బ్రెయిన్ ఆఫ్ అవుతుంది చాలా. ఎగ్జాక్ట్లీ. నేనేంటంటే ఒక సైలెంట్ గ్యాప్ ఇస్తే వాళ్ళకి ఇంకా ఐడియాస్ వస్తూ ఉంటాయి. సైలెన్స్ ఇవ్వకూడదు. సో ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. అరే మీకు అది తెలుసా ఇది తెలుసా అండ్ దే ఆర్ లైక్ వెయిటింగ్ ఫర్ అ మూమెంట్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఛాన్స్ ట్రై, యునో, వెన్ దే కెన్ టేక్ అ ఛాన్స్. Don't give silence. I mean, if you ever stuck in such a situation, do not give silence. Okay. So అలా చెప్పి ఏంటంటే ఇంకా కొంచెం వాల్యూమ్ పెంచేసి ఎప్పుడైతే, బికాస్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ యూ క్రియేటింగ్ అ సీన్. సో వాల్యూమ్ కొంచెం పెంచేసి, నాట్ దట్ యూ హ్యావ్ టు నెసెసరీలీ ఫైట్ విత్ దెమ్ ఆర్ గెట్ ఒఫెండెడ్ అండ్ ఆల్ దట్. అవన్నీ అవసరం లేదు. జస్ట్ మనం మాట్లాడేది నార్మల్ మాటలే మనం గట్టిగా మాట్లాడితే ఆబ్వియస్లీ అక్కడ వెయిటర్స్ కానీ సర్వర్స్ ఎవరైనా ఉంటే కొంచెం అటెన్షన్ డైవర్ట్ అవుతుంది కదా. And these subtle things, these people will notice because they want everyone not to notice, to keep it secretive. So ఇదే వెపన్ వాడి నేను 2-3 times స్టిక్కీ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాగలిగాను. రైట్. And then I understood that no thank you, no friendships in the industry. Okay. And no ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఏమొద్దు అని చెప్పి నాకు అర్థమైంది. సో మొత్తానికి వాళ్ళని అలా గట్టిగా మాట్లాడేసి మ్యానిపులేట్ చేశారు. అమ్మో మాకెందుకు వచ్చిన పంచాయతీ బాబు అని చెప్పేసి. అంతే. బట్ బికాస్ ఐ వాజ్ ఇన్ అ పబ్లిక్ స్పేస్ అలా పాసిబుల్ అయింది. రైట్. యూ కాంట్ don't get into a situation where you are totally alone and, you know, secluded trapped in a room like that. Yeah. Okay. అప్పుడు వేరే టెక్నిక్స్ ఉంటాయి. ఓకే. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ పంచాలి. అప్పుడు డైరెక్ట్ కొట్టడమే. నేను కాలేజ్లో చాలా వైలెంట్ తెలుసా. నేను ఫిజికల్ గా వెళ్ళి నేను కొట్టేసేదాన్ని. ఐఎమ్ నాట్ స్కేర్డ్. లైక్ నో వన్, యూ కాంట్ ట్రై టు గెట్ ఇన్ టు సమ్వన్స్ పర్సనల్ స్పేస్, యు నో. సో నేను కొట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా నన్ను కార్నర్ చేస్తే నేను కొట్టేస్తానని అనుకుంటున్నాను. డోంట్ థింక్ సో. వెల్, చాలా subtle and polite, but things come up. When you come to my wrong side, then you'll know. Right. Especially girls alage undali. Yeah. Definitely. But college days lo you were like this, huh? Completely. Yes, I was like this. And I have taught all my sisters to be like this. Ever bhayapadaru. Okay. And I see, and when they tell me about the incidents, vallu em chesaru, and they also like get into fights and all that, create a scene. Don't be scared of creating a scene. You know, if someone is doing, అది మన తప్పు కాదు. ద షేమ్, ఆ షేమ్ మనది ఎలా అవుతుంది? రైట్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వీఆర్ జస్ట్ డిఫెండింగ్ అవర్ సెల్వ్స్. సో ఇట్స్ ఓకే. ఓకే. సో ఇండస్ట్రీలో అంటే మీరు స్ట్రక్ అయిన సిచ్యువేషన్స్లో పబ్లిక్ స్పేస్ కాబట్టి యూ కుడ్ గెట్ అవే విత్ ఇలా చేశారు కదా వాళ్ళని. బట్ హ్యాస్ ఎనీవన్ ఫోర్స్డ్ యూ అట్లా ఏమన్నా? నో, నేను అలాంటి ఘోరమైన సిచ్యువేషన్లో అయితే ఎప్పుడు ఇరుకోలేదు. బికాజ్ యాజ్ ఐ సెడ్, ఐ వాజ్ మోయింగ్ టు టీవీ అండ్ see na first second or third serial actually became really big. So I was like, you know, everyone used to be a little not approachable kind, and in awe also. Okay. And naku number 1 bitch face pettukuntanu nenu shootings lo. This is not how I used to be. People used to be scared of me. Even ask anyone TV serials lo, see, I am respectful and I am very soft spoken, all that, but you get into my wrong side ante. Okay. And ఆ ఫర్మ్నెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఎస్పెషలీ యువర్ యాక్టింగ్ కెరియర్ అండ్ ఆల్ దట్. యూ హ్యావ్ టు బీ ఫర్మ్. అందుకే నాకు మూవీస్ పడలేదు. ఓకే. చాలా మూవీస్ చేశాను నేను.
కొంచెం ఎవరైనా తెలిసిన టీవీ సీరియల్స్‌లోనే ఎవరైనా సమ్ కో డైరెక్టర్ మూవీస్‌లో షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ పేరు సజెస్ట్ చేశారు. ఓకే అయింది. అలాంటి కేసెస్‌లో మూవీస్ కూడా చేశాను. బట్ ఐ కుడ్ నాట్ జెల్ విత్ ద మూవీ వరల్డ్ జస్ట్ కుడ్ నాట్. అక్కడ కూడా ఉంటే ఐ యూస్ టు సిట్ సెపరేట్లీ అండ్ డూ మై జాబ్ అండ్ ఫినిష్ మై జాబ్, గెట్ బ్యాక్ హోమ్. ఓకే. ఈవెన్ ఇఫ్ ఐ అంటే ద కాన్వర్సేషన్స్ ఐ డోంట్ నేను అలా మాట్లాడలేను. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ దట్ ఐల్ బీ సో ఫ్రీ విత్ యూ అండ్ టాక్ ఆల్ కైండ్స్ ఆఫ్ రబ్బిష్ విత్ యూ. ఓకే. I can't do that.